అవునే సోని, వాడు ఎండి నన్నే చూస్తాడు, వాడు గోలిగాడు ఊకే. నిన్ను కాదే నన్ను చూస్తాడు. నిన్ను కాదు నన్నే చూస్తాడు. ఏ కాదే నన్నే చూస్తాడు పొద్దుటికెళ్ళి. నీ కుళ్ళే నీకంటే అందంగా ఉన్నా అని చెప్పి నన్నే చూస్తున్నా అని చెప్పి నిన్ను చూస్తున్నాడని చెప్పి అబద్ధం ఆడుతున్నావు కదా. సరే బెట్టానే, స్కూల్ అయిపోయినాక చూద్దామా వాడు ఎవరెంబడి వస్తాడో. చూద్దామని ఇప్పుడు కూడా నన్నే చూస్తాడు. అవునా అని సంగతి చెప్తావు. ఓ పోరడా, ఓ గోలిగా మా ఇంకెందుకు వస్తానవరా నువ్వు ఊకే? మా అమ్మకి చెప్పనా? లేకపోతే ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తా చూడు నీ పేరు. మరి ఓ బలిగుడ్డదాన్ని నేను ఇంకెవడు వస్తానే, నేను లిల్లీ కోసం వస్తాను. చల్ ఒళ్ళు ఎట్లుందిరా నన్ను బలిగుడ్లది అది ఇది అంటాను. బరాబర్ అంటేనే బరగొంచుతాను. పోరడా, రేపు నీ పేరు ప్రిన్సిపాల్కి చెప్తా చూడు. ఎందుకే మనకు వాంతులు, మనం వెళ్ళిపోదాంపా. నీకేమైతుంది వాడిని అంటే? ఇది అట్లా కాదే, మనకెందుకు గొడవలు, పోదాంపా. ఏంది మళ్ళా చూడబట్టిండా దీన్ని? ఏంటమ్మా ఏం జరిగింది? సార్ ఆ గోలిగాడు ఈ పొల్లెంబడి పడతాడు సార్. నేను మీకు చెప్తా అన్నా కూడా భయపడతలేడు సార్. వానికి అస్సలు భయం లేదు. ఒక్కసారి వాడిని భయపెట్టురు సార్ గట్టిగా. నువ్వు అని పిలుచుకురాపో. ఏంది సార్ పిలిచినట? ఏంద్రా లిల్లీని ఏమంటాను? నేనేమన్నా సార్, నేనేమనలే. ఏమో ఊకే చూస్తానమాట, వెనక పోతానమాట, ఏంది కథ? ఎవరు చెప్పి సార్ వాళ్ళు అంతా అబద్ధం చెప్తారు. నేను గట్లెందుకు చేస్తా సార్? నేను మంచి స్టూడెంట్, మస్తు చదువుతున్నా. అసలు బుక్లకి ముఖం పక్కకి చూస్తాడు సార్ నన్ను. అవునారా? మొన్న మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయిరా? ఏమో సార్ మర్చిపోయినా. అట్లెట్లా మర్చిపోతావురా? ఆ పేపర్లు ఇచ్చినప్పుడు స్కూల్కి రాలేదు సార్ నేను, అందుకని గుర్తులేదు నాకు. అవునా, స్కూల్కి ఎందుకు రాలేదురా మరి ఆ రోజు? మా ఆయన పైగా పెడితే ఇంట్లోనే ఉన్నా సార్, అందుకనే రాలేదు స్కూల్. మీ నాయనకు పై కనబెడితే నువ్వేం చేసినావురా ఇంట్లో ఉండి? నువ్వు పోయినావు ఆయన బదులు? కాదు సార్, గోళీలు, గులాబ్ జాములు, పెరుగు ప్యాకెట్ దేనికి ఇంట్లోనే ఉన్నా. అన్ని పనులు నేనే చేసిన దగ్గర ఉండి. విన్నాను బలిగుడ్లదానా అది ఇది అని మాటలు అంటుడు సార్. అవునారా, గంత మాట అన్నవారా? నేను గట్ల ఎందుకంటే సార్, ఆ పిల్ల అన్ని అబద్ధాలు చెప్తాను. నేను గట్ల అసలు మాట్లాడా. నాకు నీ కథలు అన్నీ తెలుసురా, నాటకాలు ఆడకు, నీ గురించి మొత్తం తెలుసు. నేను అన్నీ చూస్తూనే ఉన్నా రోజు నీ కథలు, నువ్వు వాడే కథలని. ఇగో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ రా. నీకు మీ ఇద్దరు కూడా చెప్తాను. పిల్లలు ఇక్కడికి చదువుకోనికి వచ్చిర్రు, చక్కగా చదువుకొని ఇంటికి పోలి. అంతమైందా? పిచ్చి పిచ్చి వేషాలు వేసిల్లు అనుకో, ఒక్కలు ఇరగొడతాయి ఒక్కొక్కరి. మళ్ళీ టీసీ కూడా ఇయ్యని ఏమనుకుంటారు. బలిగుడ్ల మంచిగా అయిందా? ఈ ఆట నుంచి నేను ఇల్లు పక్కనే కూర్చుంటా. దొంగ పోరడా. అవును ఇల్లు తిన్నావా? తిన్నరా గోలి? ఏం తిన్నావు? మా అమ్మ కాకరకాయ కూర వండింది. అయ్యో చేయగలేదా? మా అమ్మ చక్కెర వేసింది. ఈ మాటలు కూడా చక్కెరలాగా తీయ ఉంటే తెలుసా లిల్లీ? సాల్తీ సరిపడు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన ఇట్లాంటి డైలాగులు. అవును లిల్లీ, స్కూల్ అయిపోయినాక ఆడుకోవడానికి పోదామా? సరేరా గోలి, మరి దాన్ని కూడా తీసుకురానా? ఆ బలిగుడ్ల అదెందుకు మన మధ్యలో అవసరం లేదు. ఎట్లా చూసాను చూడు బలిగుడ్లు వేసుకొని. ఇప్పుడు ఆడుకుందామా లిల్లీ? అమ్మ నాన్న ఆట ఆడదామా? బాగుంటుంది. ఓ దొంగ పోరడా, ఏ మాటలు ఆడిపిస్తానో దాంతో వాళ్ళ అమ్మని పిలుచుకొస్తావు. నేను పని చెప్తావు. గంగమ్మత, ఓ గంగమ్మత. ఏంది పిల్ల, ఏంది పిలువబడుతుంది? ఆ గోలిగాడు లిల్లితోటి అమ్మ నాన్న ఆట ఆడదామని అనంగిన్నత్త. జల్ది వా పోదాం. ఓ దొంగ పోరడు ఎంత పని చేయబట్టిండు. ఆగు మీ మామని పిలుస్తా. ఓ అయ్యా, ఓ అయ్యా, జల్దిట్రా జల్ది. ఏందే ఓ అరుతాను? ఆ గోలిగాడు మన పిల్లని తీసుకొని అమ్మా నాన్న ఆట ఆడతా అంటాడట. వాని ఇబ్బలకు కూడా దంపా జల్ది. దుంపదగా వాని ఇబ్బలకు కూడా దంపావే. లిల్లీ గ్లాస్ ఇస్తా, నువ్వు పట్టుకుందా. మొదలు నేను కొన్ని నీళ్ళు తాగుతా, తర్వాత నువ్వు కొన్ని నీళ్ళు తాగాలి, సరేనా? గట్లెందుకు గోలి? చెరొక గ్లాస్ తీసుకొని చెరిని తాగుతా కదా. ఓ పొల్ల అమ్మ నాన్న అంటే గట్లనే ఉంటుంది, చేసి సగం తాగాలి. సరేరా. ఒరే గోలిగా ఏం చెప్తాను నా పిల్లతోటి? ఓ బద్మాష్ పోరుడా, మా పిల్లని తీసుకొచ్చి ఏం చెప్తాను రేడా? ఏం లేదు, లెక్కలలో డౌట్ చెప్తాను. కాదమ్మా, అమ్మ నాన్న ఆట ఆడదామని తీసుకొచ్చింది ఇడికి. వాడు రమ్మంటే వస్తావా నేటిదానా? ఓ పొల్ల గట్లెందుకు చెప్పినవి? అయిపోయినవరా గోలిగా నువ్వు ఇవాళ. మూడు గుడి చంపేటట్టున్నాడు, నేను ఉరుకుతా.